ఈరోజు నా పెరట్లో తోటకూరతో ఒక డిఫరెంట్ రెసిపీ తయారు చేసి చూపించబోతున్నాను. తోటకూర క్లీన్ చేసుకొని కడుగు పక్కన పెట్టుకోవాలి. ఒక టీ గ్లాసు పెసరపప్పు కూడా కడుగు పక్కన పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని 70% ఉడికించుకోవాలి. ఇంకో మూకుడులో 3 స్పూన్లు నూనె వేసుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు అంతా వేసేసుకొని వేగనివ్వాలి. ఇందులోకి మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి ఈ విధంగా కట్ చేసి వేసేసుకోవాలి. దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా వేగనివ్వాలి. ఈ వేగిన దీనిలోకి తోటకూర కూడా వేసేసుకొని అంతా కలుపుకొని మగ్గనివ్వాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు చూడండి, 15 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఎండు కొబ్బరి, 3 స్పూన్ల కారం, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలోకి బాగా పండిన టమాటా ఒకటి తీసుకొని చక్కని మెత్తడి పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి. ఇక్కడ తోటకూర అయితే చాలా వరకు మగ్గిపోయింది. ఇందులోకి పెసరపప్పు కూడా యాడ్ చేసేసుకొని చక్కగా మగ్గనివ్వాలి. ఫైనల్గా చాలా వరకు మగ్గిపోయిందండి. దీనిలోకి పేస్ట్ కూడా వేసేసుకొని అంతా కలుపుకోవాలి. ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకోవాలి. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్స్.